మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఈ నెల 19వ తేదీ సాయంకాలం అకాల వర్షం కురిసి వడగండ్లు పడడంతో మండలంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పంట కోతకు వచ్చిన ధాన్యం నీలపాలైంది. రైతు పండించిన పంట 20 నుంచి 40% పొలంలోనే రాలిపోయింది. రామాయంపేట మండలంలో వరి దిగుబడి కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. నష్టపోయిన రైతన్నకు వెంటనే పర్యాయం చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వారి రైతులకే కాకుండా మామిడి తోటలకు కూడా నష్టపరిహారం చెల్లించాలన్నారు. అకాల వర్షంతో మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. రామాయంపేట మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు నివేదిక తయారు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ మండలంలో చాలా మంది రైతులు అకాల వర్షంతో నష్టపోవడం జరిగిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికంద సమయంలో ప్రకృతి రైతుపై పగబట్టిందని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లిస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములతో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, ఓబీసీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు చిన్నుల రంగన్న, పట్టణ నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం రోజు ఈ అకాల వర్షం వల్ల బాగా వడగండ్లు పడి రామాయంపేట మండల్ మొత్తంలో కూడా చాలా పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం విషయంలో అనేక గ్రామాలను తిరుగుతూ ఉన్నాం. మామిడి రైతులకు కానీ వరి రైతులకు కానీ తీవ్రంగా నష్టం జరిగింది. చాలా వరకు ఈ గొల ఏదైతే ఉందో ఈ గొల నుంచి ఒక 25% అన్ని వడ్లు ఏదైతే ఈరోజు కోయడానికి వచ్చిన వడ్లు అన్నీ మొత్తం రాలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ కానీ ఇప్పటికీ స్పందించకపోవడం, రామాయంపేటలో జరిగిన పంట నష్టాన్ని ఇప్పటికి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. మేము కలెక్టర్ని చెప్తా ఉన్నాం, చొరవ తీసుకోండి. ఏదైతే పంట నష్టం మామిడి రైతులకు కానీ ఈ వరి రైతులకు కానీ ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం ఈరోజు అమల్లో లేకపోవడం వల్ల ఈరోజు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది రైతాంగానికి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చి వెంటనే చర్యలు చేపట్టాలి. రైతాంగానికి లాభం జరిగే ఏదైతే బీమా పథకాన్ని ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చి వెంటనే రైతాంగానికి లాభమయ్యే విధంగా చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.